శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏది? ధనమా, అధికారమా లేదా ప్రాణమా? ఖచ్చితంగా ప్రాణమే. కానీ ఆ ప్రాణాన్ని కాపాడిన కృతజ్ఞతను మర్చిపోయి స్వార్థంతోనూ అపార్థంతోనూ బంధాలను కాలరాసే మనుషులు ఉన్నంత వరకు సమాజంలో నీతిగా బతకడం కష్టం. అధికారం కళ్ళు కప్పితే ప్రాణదాత కూడా ద్రోహిగా కనిపిస్తాడు అనడానికి ఈరోజు మనం చెప్పుకోబోయే కథే ఒక సజీవ సాక్ష్యం. కళను నమ్ముకున్న ఒక పేద శిల్పి, కళ్ళు మూసుకుపోయిన ఒక మహారాజు, వీరి మధ్య జరిగిన ఒక హృదయ విదారకమైన సంఘటన చివరకు గెలిచిన సత్యం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. విక్రమపురి అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పాలిస్తుండేవాడు. ఆయన చాలా దయామయుడు. ఆ రాజ్యంలో సోమనాథుడు అనే ఒక పేద శిల్పి ఉండేవాడు. సోమనాథుడు అద్భుతమైన విగ్రహాలు చెక్కేవాడు. కానీ పేదరికం వల్ల సరైన గుర్తింపు వచ్చేది కాదు. ఒకసారి రాజు విక్రమసేనుడు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు దారి తప్పి గుర్రంపై నుండి పడిపోయి లోతైన లోయలో చిక్కుకుపోయాడు. అటుగా వెళ్తున్న సోమనాథుడు తన ప్రాణాలకు తెగించి తాళ్లను కట్టి రాజును పైకి తీసి కాపాడాడు. రాజు గాయపడడంతో తన ఉంటున్న గుడిసెకు తీసుకెళ్లి పసరు మందులతో చికిత్స చేసి ప్రాణాలు కాపాడాడు. రాజు కోలుకున్నాక నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. కానీ సోమనాథుడు, మహారాజా, ఒక మనిషి ప్రాణాలు కాపాడడం నా ధర్మం, దీనికి ప్రతిఫలం వద్దు అని వినయంగా తిరస్కరించాడు. కొన్నాళ్ళ తర్వాత రాజుగారి కోటలో ఒక పెద్ద శిల్పాన్ని నిర్మించాల్సి వచ్చింది. రాజుగారు సోమనాథుడిని పిలిపించి ఆ బాధ్యతను అప్పగించారు. ఇది చూసి ఓర్వలేని రాజ్యపు ప్రధాన శిల్పి రాజుగారి దగ్గర లేనిపోని అబద్ధాలు చెప్పాడు. మహారాజా, ఈ సోమనాథుడి మీ ప్రాణాలు కాపాడింది సాయం చేయడానికి కాదు, మీ దగ్గర రహస్యాలు తెలుసుకొని శత్రు రాజులకు చేరవేయడానికి అని నమ్మబలికాడు. రాజు ఆ మాటలు నమ్మి విచారణ లేకుండానే సోమనాథుడిని కారాగారంలో బంధించమని ఆదేశించాడు. కారాగారంలో ఉన్న సోమనాథుడు కుంగిపోలేదు. తన దగ్గరున్న చిన్న ఇనుప ముక్కతో జైలు గోడ మీద ఒక అద్భుతమైన దృశ్యాన్ని చెక్కాడు. అది ఏమిటంటే రాజు ప్రమాదంలో ఉన్నప్పుడు తను కాపాడిన దృశ్యం. కొన్ని రోజుల తర్వాత రాజుగారు జైలు తనిఖీలికి వచ్చినప్పుడు ఆ శిల్పాన్ని చూశాడు. ఆ శిల్పంలో సోమనాథుడి ముఖంలో ఉన్న నిశ్చలత, రాజు ప్రాణాలు కాపాడాలని తపన స్పష్టంగా కనిపించాయి. రాజుకు ఒకసారిగా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. తాను ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఈ మనిషి ఏ స్వార్థం లేకుండా కాపాడాడని, అలాంటి వాడికి తాను ద్రోహం చేశానని రాజు పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే రాజు సోమనాథుణ్ణి విడుదల చేసి సభాముఖంగా క్షమాపణ కోరాడు. ప్రాణదానం చేసిన వాడికి కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు, కానీ అనుమానించడం మహాపాపం అని ప్రకటించాడు. ప్రధాన శిల్పికి శిక్ష వేసి సోమనాథుడిని రాజ్యానికి ప్రధాన కళాకారుడిగా నియమించాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికారం, హోదా మనల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లినా మనం కష్టాల్లో ఉన్నప్పుడు చెయ్యి అందించిన మనిషిని అసలు మరవకూడదు. రాజుగారు తన తప్పును తెలుసుకొని సోమనాథుడిని సత్కరించడం ద్వారా శిల్పకళకు మాత్రమే కాదు, మానవత్వానికి కూడా పట్టం కట్టారు. మాటలతో చెప్పే కృతజ్ఞత కంటే చేతల్లో చూపించే నమ్మకమే మనిషిని ఉన్నతుడిగా నిలబెడుతుంది. మనకు సాయం చేసిన వారిని గౌరవించడం మన కనీస ధర్మం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.